సార్ ఇప్పుడు బండి దారి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ముందు పొలంకి కానీ, ముందు పొలం వ్యక్తి కానీ, ఆ పొలం పక్కనున్న వ్యక్తి అంటే 2 పొలాల మధ్యలో నుంచి నీ వెనక పొలానికి అంటే మాక్సిమం 4 పొలాలనుకోండి. మన పొలానికి వెళ్ళటానికి 1, 2, 3, 4 ఫోర్త్ వన్. మనకి ఈ దారనేది ఈ 2 పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఆ థర్డ్ పర్సన్ తో పాటు అక్కడున్న థర్డ్ పర్సన్ కూడాను ద్వారా దారి పొందాడు. అయితే ఈ 2 పొలాల నుంచి వచ్చే ఏదైతే దారి కోసం ఈ ప్లేస్ ఉంటుంది కదా, దాని సంగతి ఏంటి? దాని మరి వాళ్ళు నష్టపోతారు కదా. దారి అనేది నష్టం కాదు మనకి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, ప్రతి పొలానికి కూడా దారితోటే వాడికి సేల్ గాని, లేకపోతే క్రయ విక్రయాలు గాని, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ గాని జరిగి ఉండొచ్చు. దారి లేకుండా ఏ పొలానికి కూడా బ్లాక్ చేయడానికి లేదు. అదేమవుతుందంటే, ఒక పొలం ఉందనుకోండి, 1 ఎకరం పొలం ఉందా, 1 హెక్టర్ ల్యాండ్ ఉందనుకోండి, ఆ హెక్టర్ ల్యాండ్ లో దారితో కలిపి హెక్టర్ ల్యాండ్ వాడి అదేమవుతుంది, కాలక్రమేణా కలిపేసుకుంటాడు. అది చూపించాడు. ఏ ఊరైనా సరే, ఏ ఊర్లో అయినా సరే పొలాలు చూపించేటప్పుడు ఏంటంటే, దారి ముందు పొలం ఒక రేట్ ఉంటుంది, వెనకాల పొలం తక్కువ రేట్ ఉంటుంది. ముందు పొలం ఏం చేస్తాడంటే, కొన్నాళ్ళు పోయాక దారి కలిపేసేసుకుని నాది అంతా కలిపేసేసే అంటాడు.